హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈ వీడియోని ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ 2026లో గోల్స్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం కుక్కర్లో బిర్యానీ అయితే వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడం ఎలాగో చూద్దాము. ముందుగా మీకు కావాల్సినంత రైస్ తీసుకోండి, నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు నేనైతే ఒక డబ్బాన్నర తీసుకున్నాను, దానికి సరిపడా చెప్తున్నాను అనమాట. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్, చక్కగా ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి వేసేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్ విడివిడిగా నేను మిక్సీలో వేసుకున్నాను అనమాట. అది వేసేసుకున్న తర్వాత పుదీనా, ఒక గుప్పెడు పుదీనాకు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వెజిటబుల్ బిర్యానీ ఎప్పుడూ కూడా మంచిగా వెజిటబుల్స్ అన్ని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పొటాటో కూడా యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట అయితే నానబెట్టుకున్నాం బాస్మతి రైస్. ఒకటి వేసుకున్నారు అంటే ఒక డబ్బాకి 1.5 వాటర్ అయితే బాస్మతి రైస్ కి వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1కి 2 వేసుకోండి, సరిపోతుంది. చక్కగా సాల్ట్ వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసాను నేను. వేసేసుకుని మూత పెట్టేసుకున్నారంటే వెజిటబుల్ బిర్యానీ ఎమీగా 3 విజిల్స్ రానిస్తే ఇగో ఇలా తయారైపోతుంది. చూసారు కదండి, చాలా చాలా మంచిగా 10 నిమిషాల్లో బిర్యానీ అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నారంటే 10 నిమిషాల్లో మీకు వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. దీనిలోకి నేను నంచుకోవటానికి బజ్జీలు అయితే వేసుకున్నాను. అదే నిన్న వీడియో పెట్టాను కదా, కాలీఫ్లవర్ బజ్జీలు, అవి వేసుకున్నాను. లేదంటే చికెన్ చక్కగా పకోడీ వేసుకుని నంచుకు తినేయండి. ఏమి తినని వాళ్ళు వెజిటబుల్ బిర్యానీ వేసుకుని ఎలాగ తినేసేయండి రైతాతో. లేకపోయినా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు కంపల్సరీ ఒక లైక్, షేర్ అయితే ఇవ్వండి. 2026 గోల్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.